అక్కయ్య, నా ఒక్కగాని ఒక్క కొడుకు వీడే. పేరు రాజశేఖర్. కెమికల్ ఇంజనీర్ చదివాడు. డాబర్ అండ్ కోలో పనిచేస్తున్నాడు. జీతం ఎంతో తెలుసా? 10,000. నీ కొడుకన్న ఒక మాట చాలయ్యా నాకు. మిగిలినవన్నీ ఎందుకు? ఉండు, నా కూతుర్ని పిలుస్తాను. అరుణ్, చెల్లెలు తీసుకురా బాబు. ఆహా, అమ్మాయి చూడముచ్చటగా ఉంది. నీ చెల్లెల కోసం ఏమేమి చేర్చి పెట్టావో నా తమ్ముడి దగ్గర చెప్పే. అమ్మా, ఆయన్ని తోడబుట్టిన తమ్ముడే కదా, ఇదంతా ఎందుకు చెప్పాలి? ఎంత తమ్ముడైనప్పటికీ ఇప్పుడు సంబంధం కోసం వచ్చాడు. చెప్పరా చెప్పరా. అక్కయ్య, పెళ్లికి ఆలస్యం చేయొద్దు, వెంటనే జరిపించేద్దాం. మావయ్య, నా చెల్లెల కోసం వచ్చే నెల 20వ తేదీ మంచి రోజు. వచ్చేటప్పుడే ముహూర్తం కూడా పెట్టించా. మావయ్య, నా చెల్లెల కోసం మహాలక్ష్మి కళ్యాణ మండపం చాలా బాగుంటుంది, నేను ఏర్పాటు చేస్తానులే. మావయ్య, నా చెల్లెల కోసం పెళ్లి కోసం పెద్ద హడావిడొద్దు, సింపుల్ గా చేద్దాం. రిసెప్షన్ కూడా అక్కర్లా. మావయ్య, నా చెల్లెల కోసం 20,000 కూడబెట్టాను. నేను చెప్తూనే ఉన్నాను, మీరు అసలు పట్టించుకోరేంటి? రాయ్, ఎవర్రా నీకు చెల్లెలు? నువ్వెవర్రా? మా అక్క కడుపులు పుట్టావా? చెల్లెలట, చెల్లెలు. ఇందాక నుంచి చూస్తున్నాను, చెల్లెలు చెల్లెలు అంటున్నావు. ఏదో మా బావకు దొరికి నిన్ను పెంచాడు కాబట్టి ఈ ఇంటి కూడా తిన్నావు. ఆ హద్దు తెలుసుకొని ప్రవర్తించు. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీదే జాతి? ఎవరికి పుట్టావు? ఎలా పుట్టావు? అదేమీ తెలియకుండానే అన్నమైపోదాం అనుకుంటున్నావా? ఒరే రామలింగం, నీ పెళ్ళం బిడ్డలు తీసుకుని బయటికి నడవరా. నువ్వు వద్దు, నీ సంబంధం. అక్కేంట్రా అక్క? నా భర్త పోయి 15 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు మీరంతా ఎక్కడున్నారా? పెంచిన మమత కోసం ఈ ఇంటి అప్పులన్నీ రాత్రి పగలనక చూడకుండా వీధి వీధిన ఆడి సంపాదించి తీర్చాడురా. వాడినా ఎవరంటున్నావు? నువ్వు సంబంధం చేసుకోవడానికి వచ్చేవే నా కూతుర్ని. దాన్ని పెంచి పెద్ద చేసింది వీడేరా. వాడిని చూసా ఎవరంటున్నావు? ఇన్ని సంవత్సరాలు నేను నా కూతురు గౌరవంగా బతుకుతున్నావంటే అందుకు కారణం వీడేరా. వీడేరా నా కొడుకు. పోరా. పోతానక్కయ్య. అయితే ఒకటి, కన్నవాళ్ళెవరో తెలియని వీడిని నీ కొడుకనో దీనికి అన్ననో చెప్పుకున్నావంటే మన కులం వాళ్ళెవరో దీన్ని పెళ్లి చేసుకోవడానికి రారు. దీనికి పెళ్లి అవ్వాలంటే వాడిని బయటికి గంటే. పోరా, నీ కులవు నువ్వు. నీ కర్మ. పదండి వెళ్దాం. పోరా.